హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో నేను పప్పుచారు చేశానండి. పప్పుచారు ఏంటో అందరూ చేసుకునేదే కదా అనుకుంటున్నారా? అలా కాదు. ఈ పప్పుచారు కనుక మనం చేసి పెట్టుకుంటే రైస్లోకి ఇడ్లీలో కూడా మనం వేసుకోవచ్చు. మన వర్క్ తగ్గుతుంది. ఇంట్లో ఆడవాళ్ళకి ఇంటి పని వంట పని అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా మనం ఇలా చేసుకుంటే రెండిట్లోకి ఉపయోగపడతాయి. అలాగే సంవత్సరం పిల్లల నుంచి కూడా చక్కగా వేసి పెట్టేయచ్చు. అంత సాఫ్ట్గా ఉంటాయి. దానికోసం కూరగాయ ముక్కలు మీ దగ్గర ఏముంటే అవన్నీ కోసి కట్ చేసుకుని చక్కగా కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే పప్పును కూడా ఉడికించుకొని చక్కగా ఇలా మిక్సీ వేసేసుకోండి. ఒకసారి మెత్తగా అయిపోతుంది. దానిలోకి తగినన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని మనం ఈ విధంగా ఉడికించుకున్న ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. నేనైతే ములక్కాడలు, టమాటా, క్యారెట్, అలాగే ముల్లంగి, పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసాను. ఇంకా మీ దగ్గర బెండకాయ కానీ గుమ్మడికాయ ముక్కలు ఇలాంటివి ఉంటే కనుక వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని చక్కగా సరిపడా కారం కూడా వేసేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. పసుపు వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. చాలా ఈజీగా 5 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి, అరుగుదలకు మంచిది. మీరు ఈ చారుని సంవత్సరం ఉన్న పిల్లలకు కూడా చక్కగా వేసి పెట్టేయచ్చు. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కూడా చాలా చక్కగా సాఫ్ట్గా తినవచ్చు. పొట్ట కూడా హాయిగా ఉంటుంది. ఈ ఈ పప్పుచారు కనుక మనం ఒకసారి చేసుకున్నామంటే రైస్లోకి ఇడ్లీలోకి కూడా సూపర్ కాంబినేషను. చట్నీ చేసే పని లేకుండా ఇవి వేసుకుని తినేసేయచ్చు. దానిలోకి తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని పసనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకొని ఈ తాలింపుని చారులో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే పప్పుచారు రెడీ అయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు బాగుంటుంది. అలాగే పని కూడా తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద కూడా ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.